సార్ నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో వైసీపీకి ఎన్ని రాబోతున్నాయి, ఇటువైపు మనం చూసుకుంటే కూటమికి ఎన్ని రాబోతున్నాయి. సో ఇక్కడ ఈ నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ చాలా కీలకం, ఎందుకంటే చాలామంది వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు. మీ అంచనా ప్రకారంగా ఇక్కడ ఎన్ని సీట్లు ఎవరికి రాబోతున్నాయి ఒకసారి మీరు చెప్పండి. కందుకూరు ఎడ్జి టీడీపీ, కావలి వైసీపీ, ఆత్మకూరు టీడీపీ, కొవ్వూరు వైసీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ వైసీపీ, ఉదయగిరి వైసీపీ. ఎన్ని వస్తున్నాయి సార్ వైసీపీకి? ఎన్ని వస్తున్నాయి ఇటైపు? 4 వైసీపీ, 3 టీడీపీ. మొత్తం రాదా సార్? ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది మ్యాక్సిమం వైసీపీ నుంచే టీడీపీకి వచ్చారు. వాళ్ళ ప్రభావం ఏంటి అక్కడ? అంటే మీరు అనేది ఎలా ఉందనంటే పార్టీ నాయకుడు మారినంత మాత్రాన ఓట్ బ్యాంక్ మొత్తం మారుతుంది అనేది పొరపాటు అండి. అంటే స్థానిక ఎమ్మెల్యే సిచ్యువేషన్ బట్టి కూడా ఓట్ అనేది మారవచ్చు కదా. అవన్నీ 1983లో 1999లో మనం లేవండి. పబ్లిక్ చాలా అవేర్నెస్లో ఉన్నారు. వాళ్ళు అనుకుంది ఏంటి, వీళ్ళ అవసరాల కోసం పార్టీలు మారుతారు, మనల్ని మారమంటే ఇది ఏమన్నా కట్టుకున్న పిల్లల్ని తాకట్టు పెడతాం అనే స్థితిలోకి వచ్చారండి. బాగా తెలివి విరిపోయారు. కాబట్టి మీరు అనుకున్నంత మాత్రాన అక్కడ ఒక మైనారిటీ నాయకుడికి ఓటు ఇచ్చారు, పోలింగ్ సీట్ ఇచ్చారనే కదా పదవి మారింది. వాళ్ళు ఎక్కడ అవమానాలు పాలవ్వలేదు పార్టీలో. అంటే రెడ్డి రాజులలో చేతిలోనే రాజ్యం ఉండాలనేటువంటి ప్రయత్నంలో ఉంటే అది పొరపడ్డది. సో అక్కడ ఓరకంగా చెప్పాలంటే 4-3 ఉంది. నెల్లూరు వైసీపీ టైట్ ఫైట్ ఉంది. ఎంపీ స్థానం అది విజయసాయిరెడ్డి గారు. సో కొంత టైట్ ఫైట్ గానే ఉంది అక్కడ. సో అది మనం కీలకంగా మనం చెప్పలేనటువంటి స్థానం, ఎందుకంటే ఒక వేమిటి హవాగా సాగుతుంది. సో వైసీపీ కొంత టైట్ ఫైట్ అంటున్నారు కదా సార్ అక్కడ ఎంపీ సెగ్మెంట్ లో. ఎడ్జిలో ఎవరు బయటపడవచ్చు అంటే ఒక 100 ఓట్లైనా కానీ, సింగిల్ డిజిట్ ఓట్ అయినా కానీ ఎడ్జిలో ఎవరు? టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే సార్, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ లో వైసీపీకి ఎన్ని రాబోతున్నాయి, అటువైపు మనం చూసుకుంటే కూటమికి ఎన్ని రాబోతున్నాయి? ఒకసారి మీకు నియోజకవర్గాల పేర్లు చెప్తాను. సర్వేపల్లి ఏది రాబోతుంది సార్? సర్వేపల్లి వైసీపీ, గూడూరు టీడీపీ, సూలూరుపేట వైసీపీ, వెంకటగిరి వైసీపీ, తిరుపతి టైట్ ఫైట్ వైసీపీ, శ్రీకాళహస్తి టీడీపీ, సత్యవీడు టీడీపీ. ఎన్ని వస్తున్నాయి సార్ ఇక్కడ? టీడీపీ 4-3, 4 వైసీపీ, 3 టీడీపీ. ఎందుకని సార్ ఇక్కడ టీడీపీ తగ్గింది? ఇక్కడ సమీకరణలో మార్పులు కొంత ఫ్యాక్టర్. సో ఇక్కడ తిరుపతి నియోజకవర్గంలో పార్లమెంట్ వచ్చేసరికి మన టీడీపీకి వెళ్తుంది, వైసీపీకి వెళ్తుంది. 4-3 షేర్ అవుతుంది, 50-50 అక్కడ కూడా.